సో మరి దీనిని మెయిన్ గా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అన్నారన్నమాట అండి. కౌశలం పథకాన్ని మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని అంటున్నారు అన్నమాట అండి. యాక్చువల్లీ మనకి 3-4 నెలల క్రితం అయితే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కనుక జరిగింది. కొంతమందికి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి సర్వే చేశారు, కొంతమందికి సచివాలయంలోనే సర్వే అయింది. ఇలాగా కొంతమంది ఇంట్రెస్టెడ్ అని పెట్టారు, కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ అని కూడా పెట్టారు అన్నమాట అండి. సరే, అప్పుడు తెలుసో తెలియకో చాలా మంది ఇంట్రెస్టెడ్ అని పెట్టారు, నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉందా అంటే కనుక చెప్తానండి మీకు. అయితే ఇది మెయిన్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే లాంటిదే మాట. దీనిని ఇప్పుడు పేరు మార్చి కౌశలం పథకం అని మనకి ప్రభుత్వం కొత్తగా ఇప్పుడైతే కనుక మళ్ళీ సర్వేని స్టార్ట్ చేస్తున్నారు. మరి దీనికి లాస్ట్ డేట్ అయితే కనుక సెప్టెంబర్ 15వ తారీఖు దీనికి లాస్ట్ డేట్ మాట అండి. ఈ సెప్టెంబర్ 15 వరకు కూడా మళ్ళీ ఎవరికైతే సర్వే అవ్వలేదో అలాంటి వాళ్ళందరూ కూడా సర్వే చేయించుకోండి. ఆ సర్వే చేయించుకున్నప్పుడు మీరు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే ఏ ఏ విద్యా అర్హతలు ఉన్న వాళ్ళకి సర్వే చేస్తున్నారు ఈ కౌశలం పథకం మీద. ఈ కౌశలం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వర్క్ ఫ్రం హోమ్ అటు ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునే అవకాశం, అటు ప్రైవేట్ సంస్థల నుంచి ఇటు గవర్నమెంట్ సంస్థల నుంచి అవకాశం ఉన్న చోట, అంటే ఇంటి దగ్గర పని చేసుకోవడానికి అవకాశం ఉన్న చోట మీకు అవకాశాన్ని కల్పిస్తారన్నమాట. ఎవరికి? ఈ వర్క్ ఫ్రం హోమ్ ద్వారాగా కౌశలం పథకంలో రిజిస్ట్రేషన్ ఎవరైతే అవుతారో వాళ్ళకి అవకాశాన్ని అయితే కనుక కల్పిస్తారు. ఎలా కల్పిస్తారు? దీనికి ముందు విద్యార్హతకు వస్తే కనుక 10th పూర్తి అవ్వని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th పూర్తి అవ్వని వాళ్ళు కూడా దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే 10th క్లాసు, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పిహెచ్డి, ఇంకా ఎనీ డిగ్రీ మాట అండి. ఎనీ పీజీ, ఎనీ పిహెచ్డి, ఇంకా అందరూ వచ్చేస్తారు కదా. ఎనీ డిగ్రీ అంటే కూడా ఇంకా అందరూ వచ్చేస్తారు అనమాట. సో వీళ్ళందరూ కూడా దీనికి రిజిస్ట్రేషన్ దీనిలో చేయించుకోవచ్చు మాట అండి. అయితే ఇప్పుడు మనకి డిగ్రీ వరకే తీసుకుంటున్నారు కదండి, డిగ్రీ సర్టిఫికేట్స్ మాత్రమే దీనికి అప్లోడ్ చేస్తున్నారు కదా, మరి మిగతా వాళ్ళకి చెయ్యట్లేదు అంటే కనుక అది వర్క్ ఫ్రం హోమ్ లోని ఆ సర్వేలో డిగ్రీ వరకు తీసుకున్నారు. కానీ ఈ కౌశలం పథకంలోని ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ నేను చెప్పిందంటే బిలో డిగ్రీ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మాట అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవడానికి. అయితే దీనికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారన్నమాట అండి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 50 సంవత్సరాల లోపు మాట అండి. సో ఈ వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఈ వర్క్ ఫ్రం హోమ్ ప్రభుత్వము మరియు ప్రైవేట్ సంస్థల నుండి ఎక్కడైతే కనుక వేకెన్సీస్ ఉంటాయో, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, అందులోని ఏదైనా అవుట్ సోర్సింగ్ కానీ లేదా గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, మీరు ఈ వర్క్ ఫ్రం హోమ్ ద్వారాగా కౌశలం పథకం ద్వారాగా రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో మీరు డిగ్రీ బేస్ మీద రిజిస్టర్ అయ్యారు. సో ఇక్కడ వర్క్ ఫ్రం హోమ్ కింద మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్ని అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇటు గవర్నమెంట్ సంస్థల్లోని కానీ ఇటు ప్రైవేట్ సంస్థల్లోని కానీ ఎక్కడైనా అవకాశం ఉందనుకోండి, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు కనుక మీ ఆధార్ కార్డు కొట్టగానే మీ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. అలాగే మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు, మీ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చున్నారు కనుక సో మీకు ఎంతవరకు అని అంటే కనుక ముందుగా వాళ్ళు ఏంటంటే మీరు ఎవరికైతే మన లిస్ట్ అంతా చూసి, మన ఆధార్ కార్డు ద్వారా మన లిస్ట్ అంతా చూసి ఏదైనా ఒక పోస్ట్ రిలీజ్ అయింది అనుకోండి, దానికి సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ లోని ఎవరి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ లిస్ట్ అంతా కూడా సపరేట్ చేసి వాళ్ళకి సమాచారాన్ని అయితే కనుక ఇస్తారన్నమాట అండి. అలా సమాచారం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా SMS ద్వారా గానో లేకపోతే ఈమెయిల్ ద్వారా గానో వీళ్ళకి సమాచారాన్ని ఇస్తారంటే ఇక్కడ పలానా వేకెన్సీ ఉంది అని, అంటే అందరికన్నా ముందుగా మీకు తెలుస్తుంది అన్నమాట అండి. దీనివల్ల మెయిన్ ఉపయోగం అదనమాట అండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో జాబ్ వస్తుందా లేదా అని పక్కన పెడితే ఆ జాబ్ కి సంబంధించిన సమాచారం అయితే కనుక మీకు ముందుగా వస్తుంది అన్నమాట అండి. అలాగే ప్రైవేట్ సెక్టర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఈ వెబ్సైట్ అయితే మీకు నేను ఇదివరకే నేను ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏంటో అన్ని మీకు చెప్పాను మాట అండి. సో ఎవరికైనా ఇంకా కొత్తగా ఎవరైనా ఉంటే కనుక తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. సో దీనిలోనైతే కనుక రిజిస్ట్రేషన్ చేయిస్తారండి మీకు. ఇంకా ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయించి అందులోని ప్రైవేట్ సంస్థల్లోని ఎక్కడైనా వర్క్ ఫ్రం హోమ్ కి అవకాశం ఉంటే కనుక దానికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ మీకు మ్యాచ్ అయితే కనుక ఆ నోటిఫికేషన్ మీకు పెడతారన్నమాట అండి. అది SMS ద్వారాగా రావచ్చు, లేదా ఈమెయిల్ ఐడి ద్వారాగా కూడా రావచ్చు మాట. అందుకే మీకు ఈమెయిల్ ఐడిని కంపల్సరీ తీసుకుంటున్నారన్నమాట అండి. SMS గానీ వాట్సాప్ గానీ లేకపోతే ఈమెయిల్ ఐడి గానీ ఏమో చెప్పలేమండి. దీన్ని వాట్సాప్ ఈ గవర్నెన్స్ లో కూడా పెట్టేయచ్చు. పెట్టేసి అందులో నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చేలాగా కూడా పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట. అందుకే వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కంపల్సరీ ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన పథకాలు కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ఏదైనా సరే దానిలో మీకు వస్తుంది అనమాట. దీన్ని కూడా దాన్ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట.
ఎందుకంటే మీకు ఆ నోటిఫికేషన్ పెట్టారనుకోండి, ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు చూసుకుని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కదా. సో అలాంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇదైతే కనుక ఎక్కడ రాలేదు నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే దానికి కన్వర్ట్ చేస్తున్నారు అనమాట. వాట్సాప్ ఈ గవర్నర్స్ కి అన్ని కన్వర్ట్ చేస్తున్నారు కనుక రేపొద్దున ఇది కూడా కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుందేమో అని నేను చెప్తున్నాను అనమాట. సో అలాగే మీ ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ గా ఇవ్వండి. ఆ మొబైల్ నెంబర్ సంబంధించి మీకు ఏదైనా ఎక్కడైనా సరే మీకు ఉంటే కనుక సమాచారాన్ని ఇస్తారన్నమాట అండి, ఆ నోటిఫికేషన్ సంబంధించి. అప్పుడు మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్ని అందులోనే ఉంటాయి. దాని ద్వారా కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని రిజిస్ట్రేషన్స్ చేయకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటాయి అన్నమాట. అండ్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. అవుట్ సోర్సింగ్ లాంటివి ఏమైనా ఉంటాయి కనుక అలాంటివి ఉంటాయి. అంటే ప్రైవేట్ సంస్థ అంటే ఒకటి కాదు కదండి, సో మెనీ చాలా రకాల సంస్థలు ఉన్నాయి కదండి. ఆ సంస్థల్లో ఎక్కడైనా సరే ఉంటాయి అన్నమాట. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఈ వెబ్సైట్ లోని తెలిసి ఉంటే కనుక ఎవరికైనా అవకాశం ఉంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అండి. అలాగే మీకు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కనుక ఎంప్లాయ్మెంట్ కూడా నేను ఆల్రెడీ పెట్టానండి. ఎంప్లాయ్మెంట్ సంబంధించి నేను చాలా రకాలు పెడుతున్నానండి, కానీ మీ నుంచి సపోర్ట్ నాకు రావట్లేదండి. నేను జాబ్స్ పరంగా కానీ ఈ ఎంప్లాయ్మెంట్ సంబంధించి మిగతా అంటే మీకు ఉపయోగం అని పెట్టింది ఏది కూడా మీరు సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదండి. దానివల్ల మీరే మిస్ అవుతారు కదా. సో నేను ఎంప్లాయ్మెంట్ సంబంధించింది కూడా నేను పెట్టాను, ఒకసారి చూడండి ఎలా చేసుకోవాలి ఏంటో. రెన్యువల్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మాట అండి. చాలా 1 వీక్ లో రెన్యువల్ కూడా అయిపోతుంది, అంతా ఆన్లైన్ లోనే మాట. సో అలాగా ఎంప్లాయ్మెంట్ చేసుకున్న వాళ్ళకి కూడా దీనిలో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట అండి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు రావచ్చు. అలాగే ఈ కౌశలం పథకంలోని వర్క్ ఫ్రం హోమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా మీకు సమాచారాన్ని ఇచ్చి నిరుద్యోగులను కొంతమందైనా సరే ఉద్యోగులను చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. అయితే దీనికి సచివాలయం సిబ్బంది వారు వచ్చి మనకైతే కనుక ఇక్కడ సర్వే చేయాలి. కానీ ఈ సచివాలయం సిబ్బంది కొంత ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి కొత్త వాళ్ళు, అలాగే సిబ్బంది కూడా సరిగ్గా లేరు. సో దాని వలన వాళ్ళు రాకపోవచ్చు. కానీ దీనికి సెప్టెంబర్ 15వ తారీఖు లాస్ట్ డేట్ అంటారు. సో మన అవసరం కనుక మనమే వెళ్లి దగ్గరుండి చేయించుకోవాలి. మనం ఎవరైనా సరే వెళ్తే కనుక సచివాలయానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే ఆ సర్వేని అయితే కనుక చేస్తున్నారండి చాలా రెస్పాన్సిబిలిటీగా. సో ఎవరికైనా దగ్గరగా ఉండి మాకు అవ్వలేదు, మేము ఇంట్రెస్టెడ్ పెట్టాము, మాకు ఇంకా రాలేదు అని అనుకోకండి. ఒక్క అరగంట మంది కాదనుకుని అక్కడికి వెళ్తే వాళ్ళే చేస్తారన్నమాట. సో ఇలాగా మీరు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మీకు బెనిఫిటే తప్ప దీనివల్ల ఏది లేదు. అయితే ఇలా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేస్తాయంటే కనుక అది సెకండరీ మాట అండి. మొదటగా ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడం మీ వంతు. జాబ్స్ ఏంటి అసలు ఎలాగా అన్నది నేను చెప్పాను కదండి, మీకు సమాచారం ఇస్తారని చెప్పి, అది సెకండరీ మాట అండి. అలాగే అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా చాలా వరకు వస్తున్నాయండి మన ఆంధ్రప్రదేశ్ లోని. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మొదటగా మీకే వస్తుంది అన్నమాట. సో అందరూ కూడా 10th ఇంటర్ డిగ్రీ 10th అవలేని వాళ్ళు మొత్తం అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు అవ్వకపోతే మీరే వెళ్లి చేయించుకోండి. అంటే ఈ కౌశలం పథకం అంటే ఈ వర్క్ ఫ్రం హోమ్ ద్వారా మనకి ఇటు పబ్లిక్ సెక్టార్ లోని అటు ప్రైవేట్ సెక్టార్ లో కూడా రెండింటిలో కూడా అవకాశం ఉంటుందండి. అందరికీ వచ్చేస్తాయంటే కనుక ఎవరి స్కిల్స్ ని బట్టి వాళ్ళకి ఉంటుందండి. స్కిల్స్ క్వాలిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూస్ ని బట్టి వాళ్ళు సెలెక్టింగ్ అనేది చేస్తారన్నమాట అండి. సో ఇప్పుడైతే కనుక ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే కనుక మీరు కంపల్సరీ మీకు ఏ క్వాలిఫికేషన్ అయింది, ఇంటర్ అయిన వాళ్ళు ఇంటర్, డిగ్రీ అయిన వాళ్ళు డిగ్రీ, కంపల్సరీ కూడా ఆ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలండి. ఆ సర్టిఫికేట్ ని సచివాలయ సిబ్బంది వారు ఫోటో తీసుకుని దాన్ని అప్లోడ్ చేస్తున్నారు అనమాట. చాలా మందికి అప్లోడ్ అడగట్లేదు అని అంటున్నారు. మీ ఆధార్ కార్డ్ కొట్టి లేటెస్ట్ గా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉందనుకుంటే ఆధార్ కార్డ్ కొట్టగానే మేబీ కొంతమందికి డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట అండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోని అలాగే తర్వాత ఏంటంటే ప్రజా సాధికార సర్వేలోని ఇంకా ఏంటంటే మొన్న రీసెంట్ గా 3-4 క్రితమైన సర్వేస్ లోని అందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చేయడం వల్ల మేబీ మీ డీటెయిల్స్ వచ్చేసి ఉండొచ్చు అన్నమాట అండి. అలాంటి వాళ్ళకి అప్లోడ్ అవసరం లేదు. కొంతమంది మాకు అప్లోడ్ అడగలేదు అంటే అక్కడ మనం సొంతంగా చేయడానికి ఉండదు మాట అండి. అప్లోడ్ అని అడిగితే మనం ఏదైనా ఇవ్వాలి అక్కడ రిక్వైర్మెంట్ ని బట్టి మాట. సో సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకువెళ్ళండి. ఎక్కడ చదివారు, ఎప్పుడు చదివారు, ఏ డిస్టిక్ లో చదివారు, అలాగే యూనివర్సిటీ ఏంటి, మీరు చేసిన గ్రూప్ ఏంటి, మీ గ్రూప్ అంటే మీరు గ్రూప్ ఖచ్చితంగా ఉండాలి. ఆ గ్రూప్ ని మనం సెలెక్ట్ చేయాలన్నమాట అండి. సో కొంతమంది చాలా మంది ఏంటంటే ఎప్పుడో అంటే 50 సంవత్సరాల వరకు ఇచ్చారన్నమాట. సో అలాంటి వాళ్ళకి నేను వెళ్ళినప్పుడు ఒకరికి అయితే కనుక హెచ్ఈపీ మాట అండి, హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్, ఆ కాంబినేషన్ కనిపించలేదు మాట అండి అందులో. సో చాలా వెతికారు వాళ్ళు ఆ కాంబినేషన్. అంటే ఎప్పుడు 90s లో అయిన వాళ్ళు వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను. అక్కడ ఆ కాంబినేషన్ దొరకలేదు. సో దానికి రిలేటెడ్ కాంబినేషన్ పెట్టారన్నమాట అండి. అలాగే మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, టోటల్ మార్క్స్ ఎన్ని, ఇవన్నీ అడుగుతారు అనమాట. అలాగే ఫోన్ ఓటీపీ అడుగుతున్నారు, ఈమెయిల్ ఓటీపీ కూడా అడుగుతున్నారు అనమాట అండి. దీంతో పాటు ఏంటంటే ఇంకా అడిషనల్ గా మీకు కంప్యూటర్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కంప్యూటర్స్ వచ్చని చెప్పండి. లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో ఆ లాంగ్వేజెస్ కూడా ఇవ్వండి. అలాగే దీనికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా
వైఫ్స్ కూడా మీ పేరు వస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళి సర్వే చేయించుకోండి. లేదు కొత్తగా చేయించుకోవాలనుకుంటే కనుక మళ్ళీ ఇప్పుడు అవకాశం ఉందండి, వెళ్ళి చేయించుకోండి. చాలా మంది ఏంటంటే నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాను, నేను సర్వే చేయించుకోలేదు, ఇప్పుడు ఎలాగా అంటే కనుక సచివాలయంకి వెళ్ళండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే అవకాశం మీకైతే వచ్చింది మాట అండి. సో మళ్ళీ వెళ్ళి సర్వేని కంప్లీట్ చేసుకోండి. అప్పుడు చేసిన మిస్టేక్ మళ్ళీ ఇప్పుడు చేయకండి. ఈ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి చేయించుకోండి. జాబ్ వస్తుందా రాదని పక్కన పెట్టుకోండి. మనవంతుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రభుత్వం మనకి ఇచ్చిన బాధ్యత. సో దాన్ని మనం కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందన్నమాట. సో మరి ఇలా ఇవన్నీ అడుగుతారన్నమాట అండి. వీటన్నిటి ద్వారా మీరు మీ డీటెయిల్స్ ఇచ్చినట్లే అవుతుంది. ఆ తర్వాత మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవి మీకు వాట్సాప్ లోని కానీ లేకపోతే ఈమెయిల్ ఐడిలో కానీ వస్తాయి అన్నమాట అండి. సో చాలా మంది అంటారు ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే చేయడం వల్ల నిరుద్యోగ భృతి రాదా అంటే కనుక వర్క్ ఫ్రం హోమ్ సర్వే చేస్తే అది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామండి, జాబ్ వచ్చేలేదు కదా. ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కడ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు నిరుద్యోగ భృతి రాదు. అంతే తప్ప ముందే ఇది రిజిస్టర్ చేసినంత మాత్రాన నిరుద్యోగ భృతి రాదు అని మీరు అనుకోవద్దు. ఇది కన్ఫర్మ్ అవునంత వరకు కూడా మీకు నిరుద్యోగ భృతికి మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట. అంటే ఈ వర్క్ మీరు ఏ జాబ్ కి కన్ఫర్మేషన్ ఇవ్వనంత వరకు కూడా మీరు నిరుద్యోగ భృతికి ఎలిజిబుల్ ఉన్నట్లేమాట అండి. అయినా ఏంటండి నిరుద్యోగ భృతి 3,000 వస్తుంది. అదే జాబ్ వస్తే మినిమం 15,000 నుంచి ఇంకా మన స్కిల్స్ కి సంబంధించి స్కిల్స్ ని బట్టి చాలా వస్తుంది కదండి. మనకి వచ్చే 3,000 గురించి ఆలోచిస్తామా, లైఫ్ సెటిల్ అయ్యే దాని గురించి ఆలోచిస్తామా? అది ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటూ ఒక 10-15,000 సంపాదించుకుంటున్నామంటే ఇంకా 3,000తో సంబంధం ఏముందండి? తెలివైన వాళ్ళు ఎవరైనా సరే ఇంక ఇలాగే ఆలోచిస్తారు కదండి. సో నిరుద్యోగ భృతి అన్నది జాబ్ కోసం ముందు ఆలోచించండి. నిరుద్యోగ భృతి సెకండరీ మాట. ఈ జాబ్ కూడా రాకపోతే ఇంకా దాని మీదే మనం బేస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నిరుద్యోగ భృతి అనేది మనకి జీవితాంతం వచ్చేది కదండి. ఏదో మనకి కొన్నాళ్ళు మన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, మనకి బుక్స్ కొనుక్కోవడానికి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అవడానికి, అలాగే మనం ఏదైనా కోచింగ్ తీసుకోవడానికి అదొక హెల్ప్ అవుతుంది అంతేమాట. సో ఈ కౌశలం సర్వేని కొత్తగా కూడా చేసుకోవచ్చు మాట అండి. కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రం హోమ్ సర్వే మాట అండి. సో ఎవరైతే ఇప్పటి వరకు చేసుకోలేదో వాళ్ళకైతే కనుక సెప్టెంబర్ 15 వరకు కూడా టైం ఉంది మాట అండి. సో చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ వలన నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుందండి.